పాండువాళ్లకి బాచిలేని బంటిని ఊహించుకుని ఒక భ్రమలో బ్రతుకుతున్నాడని అర్థమైంది. అసలు బంటి బ్రతికే ఉన్నాడా లేడా అని పాండువాళ్లలో టెన్షన్ మొదలైంది. బాచి ద్వారా ఏముందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు జేమ్స్ బాండ్. అమ్మో, రక్తం, చైను, ఇది బంటిదేనంటావు బాసు? ఖచ్చితంగా ఈ చైన్ బంటిగాడిదే. ఎలా? ఫేస్బుక్ లో ఫోటోలు చూశాను. బంటి ఏమయ్యాడో తెలుసుకోవాలంటే మనం బాచిగాడిని ఫాలో అవ్వాలి. ఎలా బాసు? ముళ్ళుతోనే తీయాలరా. ఇక్కడ ముళ్ళులు ఎక్కడ దొరుకుతాయి బాసు? ఆ పిచ్చోడితో మనం పిచ్చిగానే ఉండాలి. అర్థం అయ్యి కానట్టుంది. అందుకేరా నీకు సగమే తెరుచుకున్నాయి. ఏంటి? తలుపు. అరే బంటి, వచ్చావురా? ఎక్కడ బంటి? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు బంటి? నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావు తెలుసా? ఏయ్, చెప్పాను కదా వచ్చేస్తాడని. ఏంట్రా ఫోన్ కూడా మర్చిపోయిపోయావు? రే, నీ బర్త్డే పార్టీ కోసం నేను ఇంత గట్టిగా ప్లాన్ చేస్తుంటే నువ్వు తప్పించుకొని వెళ్ళిపోతావు. చూడు, నువ్వంటే ఎంత ఇష్టమో. చూడు, కళ్ళవంటే నీళ్ళు పెట్టుకుని ఎలా ఏడ్చేస్తున్నాడు. అవునవును, వీడు కూడా కనిపిస్తున్నాడు. మీరు కూడా బంటిలా చాలా సెన్సిటివ్. అవునవును, చాలా సెన్సిటివ్. చెప్పు మిత్రమా, సరదాగా ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. ఎక్కడికి వెళ్దాం చెప్పు. కమాన్, మళ్ళీ మీరు వెళ్ళి ప్లేస్కి వెళ్దామా? ఎక్కడికి? అదే అమ్మాయితో బాగా ఎంజాయ్ చేశారు కదా, అమ్మాయితో ఎలా ఎంజాయ్ చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, అవన్నీ మళ్ళీ ఎంజాయ్ చేసేద్దాం. మిత్రమా, మీరు రెడీ అయిపోండి, మళ్ళీ మీకు స్వర్గాన్ని విషయం చూపిస్తా. ఇప్పుడు ఈ ఫోన్ లేని అవసరం. పద మిత్రమా, పద పద పద. బంటి పద్దర్రా. బాబాయ్, బాచి ఫోన్ ఆన్ లో ఉంది. అది ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయి. ఓకే మిత్రమా, వస్తున్నా. జై బాచి, జై బాచి, జై బాచి, అబాచి అబాచి. జై బాచి, జై బాచి. వచ్చింది 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 దొబ్బి. ప్లీజ్ మిత్రమా, ఎటువైపు వెళ్తున్నాం మనం? పటాన్చేరు దారిలో 16 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఎడం వైపు చేత తిరిగి 1/2 కిలోమీటర్ దూరం వెళితే
స్వర్గద్వారమే మిత్రమా. ఏమంటావు మిత్రమా? చెప్పు బాబాయ్. హలో పాండు, పాండు వినిపిస్తుంది. కష్టపడి సిగ్నల్స్ పట్టుకుని వచ్చేసాను రా. మనుషులు ఎవరు లేరు, ఫోన్ మాత్రం ఉంది. మనకి ఫోన్ కన్నా పర్సన్ ముఖ్యం బాబాయ్. అక్కడ వాతావరణం ఎలా ఉంది? వాతావరణం చాలా సస్పెన్స్ లో ఉంది. వెలుగుతున్న బల్బుకి పూలు, మోగుతున్న ఫోన్కి బొట్లు పెట్టున్నాయి. స్ట్రేంజ్. ఇంకా ఇంకా అంటే ఇదిగో ఇక్కడ తెల్లగా పొడేదో ఉంది. వాసన కూడా చాలా బాగుంది. నోట్లో పెట్టు, రుచి కూడా చాలా బాగుంటుంది. హలో బాబాయ్ వినిపిస్తుంది, చెప్పు. ఇదేంటో అసలు అర్థం కావడం లేదే. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? వీళ్ళు ఏదో మానవీయ కోణం ఉంది, దయార్థ హృదయం ఉంది. సమాజాన్ని ఉద్ధరించడానికి ఇలాంటి మహానుభావులు పుడుతూ ఉంటారు. మెంటల్ ఉన్నాడు వాడు మహానుభావుడింటి. మంచోళ్ళు ఎప్పుడు పిచ్చోలాగానే ఉన్నారు. ఏంటో సైకాలజీ తెలిసిందల్లా మాట్లాడుతున్నావు. వాడేమో సైకోలా ఉన్నాడు. వాడి చేతిలో గన్ చూసావుగా. ఎవరైనా డబ్బు తీసుకోకపోతే గన్ను చూపించి బెదిరించి మరీ డబ్బులు ఇవ్వడానికి అయి ఉంటుంది. నాకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఏమైంది? నీది అమ్మాయికత్వమో ఎన్ని ఎదువో నాకు అర్థం కావట్లేదే. నా టాలెంట్ ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఇంకా చూపిస్తాను కదా. ఇది కాదు, మరి కాదు చామంతి, గులాబీ కాదు, మందారం, ఇల్లడి కనకాంబరం. చెట్టు అంటే మనం చెప్పే పేర్లేంటి? వాడు వెళ్ళాడు లేదు చూడు. అడ్డమైన పేర్లని చెప్పలేక చూస్తున్నాం. నీ చెట్టు చూస్తుంది. పొన్ను, మీ పాండు ఫోన్ ఎత్తట్లా. ఏర్పాట్లన్నీ కొంత దిట్టంగా ఉన్నాయి. తేడా వచ్చిందనుకో దూకేస్తా, దూకేస్తా, దూకేస్తా. ఏమైంది? ఈ అంకుల్ ఇంకా బెదిరిస్తున్నాడు. హలో, ఆడిన మాట తప్పడు, మడమ తిప్పడు మా పాండు. అప్పుడే నీకంత నమ్మకం వచ్చేసిందా? పాండు మీద నీకెంత నమ్మకమో అంకుల్ మీద కూడా నాకు అంత నమ్మకం. సరిపోయింది, పద.
వాడేడి? కర్మ తొందరగా పద. ఎవరా నువ్వెవర్రా కనపట్లా పోలీస్ నేర్పించండి ఆ ఫోన్ ఎవరిది బంటి గారు ఎక్కడ బంటి చట్టి ఎవరు అంతా మాయా వాడెవడో పొడి కట్టేసి నా జేబులో ఫోన్ వేసిపోయాడు చచ్చిపోవడానికి పొడి చల్లి హెల్ప్ చేస్తే నా పొడి మొత్తం కొట్టేసిపోయాడు ఏంట్రా పొడి స్వర్గద్వారం కొండంతవి ఎలుకలు పట్టుకున్నట్టయింది నా పని ఊరంతా డబ్బులు పంచి పెట్టావు నా అప్పు తీర్చుకుంటానే చచ్చిపోతావనా నన్ను వదిలిపెట్టు అవతల స్వర్గద్వారాలు మోసుకుపోయాయి చచ్చిపోతున్నా నవరంధ్రాలు మూసుకుపోతాయిరా వదిలో గన్నరా నీలాంటి వాళ్ళు ఉంటారనే రా గన్ను కూడా తీసుకొచ్చాను చచ్చిపోకుండా చంపేనా మరి చచ్చిపోతాను సార్ అసలు ఏంటి ప్రాబ్లం? వీడు బాచి అని మా ఇంట్లో అద్దెకుండేవాడు ఫ్రెండ్ అమ్మా వీడికి 5 లక్షలు అప్పు ఇచ్చాడు వాడే పిచ్చాడు వీడిని మహా పిచ్చోని చేశాడు నా అప్పు తెచ్చుకుంటా చచ్చిపోతాను అంటున్నాడు మీరు నన్నేమైనానండి బాచీ గారిని ఏమనకండి ఆయన దేవుడు ఎలాగైనా డబ్బులు సంపాదించి నేను తీరుస్తాను సంపాదించాలంటే బతికుండాలిగా మీ అప్పు తీర్చాక నేను చచ్చిపోతాను రామేష్ అబీస్ అదిగో అదే మన స్వర్గద్వారం బాసు పిచ్చోడిని శాడిస్టీ గ్రైండర్లో వేసి తిప్పితే వచ్చేవాడు వీడితో మన పని కాదు పోదా పద బాసు రే ఆడలాంటి వాడు మనకు అవసరం మనకు కావాల్సింది ఎవరు బట్టి వాడి కోసం వెతుకుదాం అర్థమైందా సరే ఏంటి స్వర్గద్వారం స్వర్గద్వారం ఇది కాదు అది ఏరా మిత్రమా చెప్పేశావా బంటి చెప్పేశాడు వెళ్దామా మీరు వెళ్ళండి నేను బంటిని తీసుకొస్తా బంటి రారా రండి రారా 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 బంటి రారా
ఇదే స్వర్గద్వారం. థ్యాంక్ యూ జీరో. నువ్వు కూడా లవ్ చేయమని జీరోకి చెప్పు. మన ఇద్దరం ఎక్కడే లవ్ చేసుకుందామే. ఐ లవ్ యూ జీరో. చెప్తున్నావురా ఐ లవ్ యూ. తలుపులో 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 బంటి ఉన్నాడు, లోపల ఉన్నాడు. బంటిగాడా? అవును బాసు. జీరా అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. రే యు ఆర్ సేఫ్ రా. అయినా పైకి రాకుండా లోపల ఏం చేస్తున్నావురా? నా జీరా అక్కడే ఉందిగా, నేనెందుకు పైకి వస్తా? వారిని నువ్వు కూడా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయావా? రే పాండు, ఇక్కడ పిచ్చోడు తప్ప ఎవ్వరూ లేరు. వీడేదో పొడి తయారు చేసి జనాల మీదకు ఫోన్ ఊడుతున్నాడు. దాంతో అందరూ భ్రమలోకి పోతున్నారు. నీ మామ కంటి మృగం ఏం కాదు. వాడిని వదిలే బాబాయ్. నిజానికి వాడిచ్చిన పొడి వల్లే బంటి బతికి బయటపడ్డాడు. ఆ రోజు పిచ్చోడు ఊదిన పొడి వల్లే బంటి స్పృహ తప్పి లోయలో పడిపోయాడు. పాచిగాడు లేని బంటిని ఊహించుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నాడు. అటు ఓనర్ని, అపరంజిని, ఇటు తలుపులుగాడిని, మనల్నందరినీ పెద్ద ఫూల్ చేశాడు బాబాయ్. ఒక రకంగా పిచ్చోడే వీళ్ళని సేవ్ చేసినట్టు. వీలైతే థ్యాంక్స్ చెప్పు. ఆగరా, జీరో ఏంట్రా? వదిలినట్టుంది బాసు. మరి వాడికి చెప్తా. నెక్స్ట్ స్వర్గద్వారం 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 స్వర్గద్వారం. స్వర్గద్వారం అంటూ మీరెవరు? దిగింది వీడికి. అవును బాసు, అంతా బాగానే ఉంది. సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. ఇంతకీ నీకేం అర్థం కాలేదురా? ఆ బండి మీద బ్లడ్ ఎక్కడిది బాసు? అబ్బా, ఇన్ని రోజులకి ఒక మంచి ప్రశ్న వేసావరా. థ్యాంక్ యూ బాసు. రే, ఈ బంటిగాడు తిండిపోతు ఏ బర్గర్ లోనో పిజ్జాలోనో పఫ్లోనో వేసుకోవాల్సిన సాసు పొరపాటున బండి మీద పడింది. అది మనం చూసి అప్పటికే అనుమానంలో ఉన్నాం కాబట్టి వీడు చచ్చిపోయాడని భ్రమపడ్డాం. అబ్బా, కరెక్ట్ టైంకి ఫోన్ చేశాడు. అరే ఇది హోటల్ రా, నువ్వురా. మీ నాన్న మమ్మల్ని దొబ్బేస్తున్నాడు, మాట్లాడు. డాడీ డాడీ బంటి బంటి బంటి, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అరే బిడ్డ, ఇన్ని రోజులు ఏమైపు కూర్చున్నావురా? తెలియదు డాడీ. మరి ఫోన్ ఎందుకు చేయకపోయిస్తే? తెలియదు డాడీ. హలో, అనవసరమైన ప్రశ్నలు వేసి విసిగించకండి. బర్త్డే రోజు మీరు విషయం చెప్పాలన్నారు, చెప్పారు. మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. దట్స్ ఆల్. పాండు బ్రో, రొంబ సంతోషం ఇరికదా పాండు. పాండు, నీ మేలుదా ఈ జన్మలో మర్చిపోలేను. ఓకే ఓకే ఓకే, బాయ్. హ్యాపీ బర్త్డే బంటి, హ్యాపీ బర్త్డే. బాసు, ఈ బాచిగాడి పరిస్థితి? కౌన్సిలింగ్ అండ్ క్యూర్. లోపలేసి 4 తగిలిద్దామా? అవసరం లేదురా, వాడిది ఒక సైకలాజికల్ డిజార్డర్ అంతే. ఏయ్ మిత్రులారా, మీ అందరికీ స్వర్గద్వారానికి తీసుకెళ్ళిపోతా. స్వర్గద్వారం స్వర్గద్వారం చూసారా, ఇలాంటి చిత్ర విచిత్రమైన మనుషులు కూడా మన ప్రపంచంలో ఎదురవుతారు. బీ కేర్ఫుల్. చైవాణి గారు
కామెడీ హీరో కనకబాబు తెలుసా? తెలుసు. ఏమైంది? పోయింది సార్, మొత్తం పోయింది నా ఇంకు. మీరేం కంగారు పడకండి. మీ పుస్తకం ఎవరికి నష్టం కలిగించక ముందే నేను కనిపెట్టేస్తాను. ఏంటి జైవాణి హత్య?